క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షకుడును విమోచకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరొకసారి దేవుని వాక్యాన్ని మీ మధ్యకు తీసుకురావటానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా కూడి ఉన్నటువంటి మీకును, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు కూడాను ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును చదివి ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ సమయంలో 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకొని అందులో ఉన్నటువంటి మాటలను మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను, వాక్యము నమ్మదగినియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఈ సమయంలో నాయన నీ దాసును పూర్తిగా మరుగుపరిచి ఇందులో ఉన్నటువంటి మాటలను ప్రభా మీరు వివరించమని, ప్రతి బిడ్డ కూడా అర్థము చేసుకున్నటువంటి కోణములో ఈ మాటలు బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరముగా మార్చమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చదవబడినటువంటి మాటలలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చినది, ఆయన పరలోకములో దేవునితో కూడా సమానముగా ఉండుటకు, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు వేవేల దూతల చేత కొనియాడబడుతున్నటువంటి ఆ పరిశుద్ధుడు ఈ లోకానికి మానవుడిగా తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా ఎందుకు రావాల్సి వచ్చింది, ఎవరి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అని చూసినప్పుడు, ఆయన ఈ లోకానికి రావటానికి ఉద్దేశం ఏంటంటే, మరి పాపులను రక్షించుటకు, పాపములో ఉన్నటువంటి వారిని రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన మాట, వచ్చెను అనే వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు అది యోగ్యమై ఉన్నది అని పౌలు గారు చెప్తూ, అలాంటి పాపులలో ప్రధాన పాపి నేను అన్నట్టుగా ఆయన మరి దేవుని ఎదుట ఒప్పుకుంటున్నట్లుగా ఈ మాటలు రాయబడ్డాయి. ఈ యొక్క మరి సమయంలో పాపమును గురించి అక్కడ తెలియచేయబడుతున్నది. పాపము అనేది మానవుని జీవితంలోకి ఎలాగ ప్రవేశించింది, ఏ విధంగా ప్రవేశించినది, ఎవని ద్వారా ప్రవేశించినది,
పాపము ప్రవేశించటానికి, మానవుడు పాపము చేయటానికి కారణమేంటి అని మనము వాక్యానుసారంగా చూసినప్పుడు, ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వ దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించెను కనుక వాళ్ళ క్రియలు అతిక్రమించబడినాయి కాబట్టి అది పాపముగా ఎంచబడి ఉన్నది. పాపము చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మొదటి యోహాను పత్రికలో భక్తుడైనటువంటి యోహాను ద్వారా రాయబడినటువంటి మాటల్లో కూడా మనం చూడగలం. ఈ యొక్క పాపములో ఉన్నటువంటి మనిషి దేవునికి అవిధేయుడిగా ఆజ్ఞ అతిక్రమించి చేసిన పాపాన్ని బట్టి ఆ మానవునికి మరి నిత్య జీవము కాదు, కానీ నిత్య నాశనము, నిత్య నరకము మానవుని కలుగుతుంది. కనుక మానవుని కలుగు చేసిన ఉద్దేశంలో దేవుడు తన పోలికను, స్వరూపాన్ని ఇచ్చినటువంటి, దేవుని యొక్క పోలికను, స్వరూపం కలిగినటువంటి మానవుడు నిత్య జీవంలో ఆయనతో కూడా యుగయుగాలు జీవించేటువంటి జీవితాన్ని మానవునికి అనుగ్రహించాడు. అయితే ఈ పాపం చేసినటువంటి మానవుడు ఆ పాపములో ఉంటూ, పాపం వలన మానవుడు నరకానికి పోకుండా పాపముల నుంచి విమోచించటానికి, పాపముల నుంచి రక్షించబడటానికి, పాపం వలన కలిగేటువంటిది ఏదైనా కూడా మానవునికి సంభవించకుండా ఆ మానవుడిని తప్పించటానికి, విమోచించటానికి, క్రయధనముగా ఆయన యొక్క రక్తాన్ని, ప్రాణాన్ని పెట్టడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మనం తెలుసుకోవటానికి, తిరిగి మనం అలాంటి పాపము జోలికి వెళ్ళకుండా, మనము కూడా అలాంటి పాపాల్లో ఉండకుండా రక్షించబడినటువంటి వారమై అనేక మందికి మనం సాక్షులుగా ఉండటానికి, అనేక మంది అలాంటి పాపంలో ఉన్నటువంటి వారిని ప్రభు వైపుకు త్రిప్పబడటానికి మనము కూడా రక్షించబడినటువంటి వారముగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించేటువంటి వారముగా మనం రక్షించబడి ఉన్నాం. నిత్య జీవ ప్రవేశము అనేటువంటి నిశ్చయత కలిగినటువంటి వారుగా ఉన్నాం. కనుక ఈరోజు పాపము అనేది ఒకవేళ మానవుడు చేస్తే, పాపములో ఉంటే మానవునికి ఎలాంటి పతనము అనేది కలుగుతుందో అనేది బైబిల్ నుంచి మనం చూసినప్పుడు, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనములో పాపములో ఉన్నటువంటి మానవుడు వాడు మరి పడద్రోయబడడం, లేదంటే మానవుడు పాపములో ఉంటే నిలవకుండా, మానవుడు పాపంలో ఉంటే చెడిపోయేటువంటి వాడుగా, చెరిపి వేయబడేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఇంకా అతను తన జీవితంలో నిలిచి ఉండడము, నిలబడి ఉండడము అనేది కాకుండా పడిపోవటానికి, పతనానికి దారి తీస్తుంది. కనుక ఈ యొక్క పాపము చేసేటువంటి వాళ్ళు దేవుని గూర్చినటువంటి భక్తి ఉండదు కనుక, దేవుని యొక్క భయం ఉండదు కనుక, తన అవిధేయతను బట్టి పాపములో
పడిపోవటం, చెడిపోవటము అనేది జరుగుతుంది. కనుక అలాంటి పాపంలో నుంచి విడిపించబడటానికి, మానవుణ్ణి రక్షించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చారు. రెండవదిగా మరి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనములో పాపములో ఉన్నటువంటి వారిని కీడు వెంటాడుతుంది. పాపములో ఉన్నటువంటి వాడికి కీడు, ఆ కీడు వెంటాడుతూ అతను ఏ మంచి మేలు అనేది కలగకుండా ఆ కీడు దినదినము అనుదినము పతనం కావటానికి, పాడైపోవటానికి దారితీస్తుంది. మూడవదిగా చూసినప్పుడు యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనములో పాపములున్న ప్రతి ఒక్కడు కూడా నశించిపోవటమే అనేది జరుగుతుంది, బాగుపడటము అనేది ఉండదు. కానీ పాపానికి పాపము కూర్చుకుంటూ దేవుని ఎదుటే అవిధేయుడిగా జీవిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు వాడు పాత్రుడుగా మార్చబడి నశించిపోవటము, క్షీణించిపోవటము అనేది జరుగుతూ ఉంది. కనుక ఈ యొక్క వాక్యాన్ని బట్టి పాపము అనేది స్థిరపడకుండా, నిలబడకుండా పడద్రోసేటువంటిదిగా, చెరిపి వేసేటువంటిదిగా కనిపిస్తుంది. పాపము అనేది కీడు అనుభవించేటట్లుగా చేస్తుంది. పాపం అనేది నశించిపోయేటట్లుగా, క్షీణించిపోయేటట్లుగా చేస్తుంది. అంత మాత్రమే కాకుండా 4వ మాటగా కీర్తన 1 కీర్తన 5వ చరణంలో ఈ పాపులనేటువంటి వారు నీతిమంతుల సభలో నిలువరు, అంటే వాళ్ళకి తగినటువంటి మంచి ఘనత, గౌరవము అనేటువంటి స్థలాల్లో కాకుండా పాడు, చీకటి అనేటువంటి స్థలాల్లో ఉండటానికి, చీకటి సంబంధులుగా ఉండటానికి గౌరవము, విలువైనటువంటి స్థితి కలిగినటువంటి వారుగా ఉంటారు. 5వ మాటగా చూసినప్పుడు కీర్తన 104వ కీర్తన 35వ చరణంలో అంటాడు, పాపులు భూమి మీద ఉండకుండా లయమగుదురు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అంటే అతని జీవితంలో ఇంకా భూమి మీద ఉన్నటువంటి వాటిలో ఏది కూడా అనుభవించకుండా, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని ఏది కూడా అనుభవించకుండా, పొందుకోకుండా, కలిగి ఉండకుండా అతను పూర్తిగా లయమైపోవటము, లేకుండా పోవటము, కనిపించకుండా పోవటము అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అందుకనే ఇలాంటి పాపము పట్టి పీడిస్తున్నటువంటి వారి జీవితంలో ఇలాంటి పాపములు ఉన్నటువంటి మానవులను ఆయన వెదికి రక్షించుట కొరకు ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చాడు. ఆయన నశించిపోతున్నటువంటి వారిని వెదికి రక్షించుట కొరకు లోక పాపములు మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి దుష్టకాలంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా విమోచించటానికి, ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ రక్షించబడి నిత్య జీవం పొందినట్లుగా ఈ లోకములో పాపి అనేటువంటి నింద తీసివేసి పరిమళ సువాసనగా ఉండటానికి తను తాను బలిగా, అర్పణగా అర్పించుకున్నటువంటి ప్రేమాస్వరూపి,
ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరు కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించబడెను. కనుక ఆయన కృపగా మనకు అనుగ్రహించబడ్డారు. ఈరోజు మరి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు, ఎవరి కొరకు వచ్చారు, ఈ లోకానికి వచ్చి యేసు ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అనే విషయాలన్నీ కూడా మనము వాక్యం ద్వారా చూసాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఏ పాపము, ఏ బలహీనత పాపములో పట్టబడినట్లుగా, ఏ పాపము జీవితములో స్థిరపరచబడకుండా, ఏ బలహీనత పాపము రూపములో మరి జీవించకుండా నశించిపోయేటువంటి అగౌరవము కలిగినటువంటి, ఎన్ని ఉన్నా కూడా ఏమి లేటువంటి స్థితికి తీసుకెళ్ళేటువంటి ఆ పాపంను విమోచించడానికి, ఆ పాపం నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా, పాపము చేసే ప్రతి మానవుని కొరకు ఆయన మరణించినటువంటి వాడుగా, తండ్రి చిత్త ప్రకారంగా బలిగా అర్పణగా అర్పించుకోవటానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక ఈ మాటలు బట్టి ఏ బలహీనత పాపములోకి ప్రవేశించి, ఏ బలహీనతను బట్టి పాపములో పట్టబడి అందులోంచి బయటకు రాలేక సతమతం అవుతూ నశించిపోతూ కీడు అనుభవిస్తూ లయమయ్యేటువంటి పరిస్థితిలో స్థిరపరచబడకుండా విలువైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వారి కొరకు వాక్యం మాట్లాడుతుంది. కనుక ఆయన వద్దకు వచ్చినటువంటి వారిని ఎంత మాత్రం కూడా ఆయన త్రోసిపుచ్చే దేవుడు కాదు. యేసు రక్తము ప్రతి పాపముల నుంచి పవిత్రులుగా చేయును. ఆయన వద్దకు వచ్చి మీలో ఉన్నటువంటి పాపం ఏంటో, బలహీనత ఏందో ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల క్షమించబడి క్రయధనముగా ఆ రక్తము చేత విమోచించబడి పరిశుద్ధపరచబడి తిరిగి నిత్య జీవం పొందేటువంటి భాగ్యము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడటానికి తండ్రి ఈ లోకానికి పంపించబడినటువంటి యేసుక్రీస్తు మనకు ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు పరలోకములో ఇప్పుడు కూడా మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ రక్షించబడినటువంటి ప్రతి బిడ్డ కూడా పరలోకములో ఆయనతో కూడా నివాసం చేయటానికి, నివాసము సిద్ధపరచబడటానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ఒక దినాన ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన మాటలు విని ఆయన చూపించిన మార్గంలో జీవిస్తూ ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొందుకొని రక్షణలు ఎదుగుతూ సంగముగా సమకూర్చబడుతున్నటువంటి సంఘం కొరకు ఒక దినాన మధ్యాకాశానికి యేసుక్రీస్తు వారు వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వరూపంలోకి మార్చబడి మహిమతో నిత్య మహిమలోకి వెళ్ళటానికి మనకు ఆయన మార్గంగా ఉన్నారు. కనుక ఈ మాటలు ద్వారా ఒకవేళ ఏ స్థితిలో ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో అవన్నీ గ్రహించటానికి దేవుని వాక్యం తేటగా మాట్లాడుతుండగా ఈ మాటలు విని సరి చేసుకోవాల్సిన విషయాలు, విడిచిపెట్టాల్సినటువంటి కార్యాలు, బయటికి రావాల్సినటువంటి బలహీనతల నుంచి రావటానికి ఆయన బలవంతుడైనటువంటి దేవుడు,
శక్తిమంతమైన దేవుడు ఆయన 2 చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క మాటల ద్వారా రక్షించబడాలి. ఈ మాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీకు ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇటు మాటలు మీకును మీ కుటుంబాలకును జీవితాలకును ఈ మాటల ద్వారా సరిచేసుకొని దేవునికి లోబడి విధేయులుగా జీవించే ప్రతి బిడ్డ జీవితంలో కూడా దేవుని యొక్క మహా కృపను బట్టి ఆ రక్షణ ప్రతి బిడ్డ కుటుంబం కలిగి ఉండునుగాక. అట్టి స్థితి దేవుని వలన కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. దినాన ప్రభా, ఈ లోకానికి మీరు నాయన ఎందుకు వచ్చారో, ఎందుకు రావాల్సి వచ్చి ఉన్నదో, మీరు వచ్చి ఈ లోకంలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో, ఆ గొప్ప రక్షణ ఏంటో, ఆ రక్షణ కలగాలంటే ఏం చేయాలో, పాపం నుంచి విమోచించబడాలంటే నాయనా ఏ విధంగా విమోచించబడతారో అన్నీ కూడా మీరు తెలియచేశారు. ఈ మాటలను బట్టి బిడ్డలు సరిచేసుకొని మీరు ఇస్తున్నటువంటి రక్షణలో బిడ్డలు ఎదగటానికి, భద్రపరచబడటానికి, దీవించబడటానికి, నిన్ను బట్టి ప్రభు బిడ్డలు ఫలించడానికి, నిత్యజీవం పొందడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అనిన సహవాసం మరి మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కలిగిన యావత్తును కూడా ఆస్వాదించి దీవించునుగాక. ఆమెన్.